అందరికీ హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ 3 డిజైన్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా కనిపించే డిజైన్లు అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్. అండ్ వీడియో లాస్ట్లో కూడా నేను డిజైన్ కాస్ట్ చెప్తాను. ఇప్పుడు నేను చూపించబోయే ఫస్ట్ బ్లౌజ్ అయితే పింక్ కలర్ బ్లౌజు, మ్యాంగో షేప్స్ అండ్ లీవ్స్ కాంబినేషన్ అనమాట. సో శారీ కలర్ గ్రీన్ కలరు. సో ఇందులో శారీలో మ్యాంగో షేప్స్ ఉండడం వల్ల మ్యాంగో షేప్ డిజైన్ తీసుకోవడం జరిగింది. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ వైట్ కలర్ కున్నస్ తోటి ఫినిషింగ్ ఇచ్చాను. ఇది ఫుల్ హ్యాండ్ డిజైన్ అనమాట. సో అందుకనేసి హ్యాండ్ ఫుల్గా బుటీస్ వేసేసాను. ఇది మాన్యువల్గా వేయలేదు బుటీస్. సో డిజైన్కే వచ్చేసాయి. సో హెవీగా కనిపిస్తుంది. ఫుల్ హ్యాండ్ అవ్వడం వల్ల హెవీగా వేసాను. సో చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చెప్పాను కదా. సో లాస్ట్లో డిజైన్ కాస్ట్ అయితే చెప్తాను. అండ్ ఇది కూడా ఫ్లవర్ డిజైన్ లీవ్లతో ఉంటుంది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది హాఫ్ హ్యాండ్ డిజైన్ అనమాట. సో అందుకనేసి హ్యాండ్స్కు కొంచెం బుటీస్ తక్కువగానే వేసాను. సో రౌండ్ డాట్స్ తోటి హ్యాండ్స్ అనేవి కూడా ఓవరాల్ హాఫ్ హ్యాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఫుల్ హ్యాండ్స్ అయితే హెవీగా వేసిండు. సో కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ చెప్పారనమాట. ఇది కూడా చాలా మంచిగా ఉంది ఫ్లవర్ డిజైన్. అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది రెడ్ కలర్ డిజైన్ శారీలో ఫ్లవర్స్ ఉండడం వల్ల సో కొంచెం యూనిక్గా చూద్దామనేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. సో ఓవరాల్గా చెప్పాను కదా డిజైన్ కాస్ట్ చెప్తాను అనేసి. ఇది ఎవ్రీ డిజైన్ 700 పడుతుందండి. సో ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఫుల్ హ్యాండ్ డిజైన్ అనమాట. సో బుటీస్ తోటి ఫుల్గా వేసేసాను. సో ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయగలరు. లైక్ ఈ డిజైన్ ఫ్రేమ్ పైన ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. సో ఈ డిజైన్ మీరు జూమ్లో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో, ఎంత క్లారిటీగా ఉందో. సో ఫినిషింగ్ చేసిన తర్వాత మీరు చూసారు కదా కుందన్స్ పెట్టాక. సో ఓవరాల్గా అలా ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ ఏమనుకుంటారంటే సో ఫ్రేమ్ ఫిట్ చేస్తే అదే డిజైన్ వేసేస్తుంది కదా, ఇంత కాస్ట్ ఎందుకు అనేసి అనుకోవచ్చు. కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో అది వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో దయచేసి దీన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఒక డిజైన్ కంప్లీట్ అవ్వాలంటే కనీసము ఫుల్ డే పడుతుందన్నమాట, దాని ఓవరాల్ ఫినిషింగ్తో కలిసి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే 700 పర్ డే డిజైన్ అనేది నార్మల్ విషయం అన్నమాట. ఎందుకంటే వీటిల్లో సింపుల్ అనేది ఉంటుంది, అది స్టిచెస్ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ అది కొద్దిగా కస్టమర్స్కి అర్థం కాదు. సో మనీ ఎక్కువ తీసుకుంటున్నారు, అదే ఫిట్ చేస్తే అదే వేసేస్తుంది, ఇంత కాస్ట్ తీసుకుంటారు. సో ఇలా అనేవాళ్ళు ఉంటారు. సో అలాంటి కస్టమర్స్ దయచేసి అర్థం చేసుకోగలరు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.